ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభవందనాలు మీకు అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. నేను కూడా బాగున్నాను. మీరు నన్ను అడుగుతున్నారు కదా, నేను కూడా బాగున్నాను. అమ్మా, వాతావరణం బట్టి కొంచెం జ్వరం జలుబు, కానీ నేను కూడా చక్కగా ఉన్నాను. ప్రభు మనందరినీ కూడా ఈ రోజున ఈ రీతిగా దీవిస్తున్నందుకు ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దయలో, ఆయన కృపలో, ఆయన యొక్క సన్నిధిలో నడుస్తున్న మనందరము కూడా దేవుని చేత దీవించబడిన వారం, దేవుని చేత ఆశీర్వదించబడిన వారం కదా. ఒక దగ్గర అంటాడు కదా, దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి అని చెప్పినట్లుగా ఈ ఉదయకాలమున ప్రభు దేవుని చేత దీవించబడిన మనందరినీ ప్రభు మనందరి ఇళ్లలోకి వచ్చి ఉదయకాలమున ఆయన చెప్తున్నాడు, మీకు శుభం, మీకు తోడై ఉన్నాను, మీకు కాపరిగా ఉన్నాను, మీకు కష్టకాలంలో నా చేతిని పట్టుకొని మిమ్మలను నడిపిస్తాను అని ఆ దేవదేవుడు మనతోటి చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా కదా. ఒక్కొక్కసారి ఎంత లెగాలనుకున్నా మనం లెగలేము కదా. ఒక్కొక్కసారి ఎంత తెల్లవారులు మెలుకున్నా ప్రార్థన టైంలో నిద్ర వస్తుంది. తర్వాత దేవుడు ఏదైనా మనతో మాట్లాడాలనుకుంటే అప్పుడు మనకి మెలుగు రాకుండా జీవిస్తాం. ఇవన్నీ కలగచేసేది దుష్టుడైన సాతాను కదా. అందులో ఒక్కొక్కసారి మనం బద్ధకస్తమైపోతాం, నీరసం వచ్చేస్తుంది. ఎందుకో కళ్ళు తెరవాలి అంటే తెరవలేము కదా. ఒక్కోసారి నాకు కూడా అలాగే అవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రభు మనలను విడిచిపెట్టాడు. ఆమేన్. మీకు కూడా అలా అవుతుందా? ఎప్పుడైనా మీరు కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు? ఉదయకాలం చెయ్యాలనుకొని సంతకాడ చాలా అనుకొని పడుకుంటున్నారా? ఖచ్చితంగా ఆ సమయం వచ్చరికి ప్రార్థన చేయలేకపోతున్నాం కదా. ఖచ్చితంగా మనం కూడా దాన్ని గుర్తెరిగి వెంటనే లేచి మనం ప్రార్థన చేస్తే చాలా మంచిది. ఆమేన్, హల్లెలూయా. మంచిదిరా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తన గ్రంథము 101వ దావీదు కీర్తన 5వ అధ్యాయాన్ని చదువుతున్నాను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుతారు. దేవుడు నిజంగా ఎంత చక్కటి మాట కదా. దేవునికి ఎవరు కావాలి అంటే నమ్మకమైన వారు కావాలి. అసలు నమ్మకస్తులు కావాలి దేవునికి. దేవుని బిడ్డ, ఈ రోజుల్లో నమ్మకస్తులైన వారు చాలా తక్కువ కదా. సంఘంలో నమ్మకంగా ఉండేవాళ్ళు, వాళ్ళకి చక్కటి దీవెన కదా. ఎలా ఉందో చూడండి. సంఘంలో నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెడుతున్నాడు. అలాగే కుటుంబంలో కూడా నమ్మకస్తులు. ఈ నమ్మకస్తుడు అని అంటే ఎలియాజరు గుర్తుకొస్తాడు కదా మనకి. ఎంత చక్కటి ఎలియాజరు. యోసేపు కూడా గుర్తుకొస్తాడు కదా. ఆ ఇంటిలో ఎంత నమ్మకంగా, ఇల్లంతటి మీద నీకే అధికారము అని అన్నాడు. ఎంత నమ్మకస్తుడు. అలాగే రాజు అన్నాడు, ఓన్లీ నేను పేరుకు మాత్రమే రాజుని, కానీ మొత్తానికి అధిపతివి నీవే అని చెప్పాడు. దీనంతటికీ అంచెలంచెలుగా దీవించబట్టానికి, అంచెలంచెలుగా హెచ్చించబట్టానికి, అంచెలంచెలుగా లేపబట్టానికి గల కారణం ఏంటంటే నమ్మకము, నిర్దోషమైనటువంటి హృదయం. ఈ రెండు ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు ఖచ్చితంగా వారిని ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. అందుకే వెతుకుతున్నాడంట వీళ్ళని. నిజమే, వెతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. వెతుకుతున్నాడు అంటే ఖచ్చితంగా అలాంటి వారు దేవునికి కావాలి. అలాంటి వారు దేవునికి దగ్గర కావాలి. వెతుకుతున్నారు అంటే లేరని, ఎక్కువ మంది లేరని. నిజమే, అన్నిట్లో నమ్మకంగా మనం జీవించలేం కదా. కానీ భయము అనేది చాలా నమ్మకం కలిగింది. అందుకే అన్నాడు, ఆయన చక్కగా చెప్పాడు ఏంటంటే అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను అసహింపుతాను. చాలామందికి అహంకారమైన హృదయం ఉంటుంది, గర్వమైన హృదయం ఉంటుంది. ఆ స్థితిగతులను మర్చిపోతారు, మొదటి స్థితిని మర్చిపోతారు, మొదటి దీవెన మర్చిపోతారు. అసలు మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో అనేటువంటిది మర్చిపోయి వాళ్ళకి కొంచెం స్థితిగతులు కలగంగానే వేరే వాళ్ళని చాలా కించపరిచి చూస్తారు. కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నత స్థితిలో పెరిగిన వాళ్ళే, కానీ వాళ్ళని ఎప్పుడు
వాళ్ళని ఏంటో వీళ్ళకి ఏమి లేనట్టు కొంతమంది చూస్తూ ఉంటారు కదా, వీళ్ళకి ఏమీ లేనట్టు, వీళ్ళకి మంచాలు లేనట్టు, వీళ్ళకి సోఫా కుర్చీలు లేనట్టు, వీళ్ళకి ఇళ్లలో ఏం లేనట్టు ఫీల్ అవుతుంటారు కొంతమంది. కానీ దేవుని బిడ్డలారా, అది కూడా గర్వమునకు చూచేనే. అలాంటి మనసు ఒకవేళ మనకున్నట్టయితే దానిని కూడా మనము విడిచిపెట్టేసేయాలి. ఎందుకంటే అందరినీ సమానంగా ప్రేమించాలి. వాళ్ళే దేవుని దృష్టిలో నమ్మకమైన వారు. ఆమేన్, హల్లెలూయా. అందుకన్నాడు, నా యొద్ద నివసించాలంటే. నమ్మకస్తులు ఎవరి దగ్గర నివసిస్తారండి? దేవుని దగ్గర. ఎలీషా పక్కనున్న గెహజీ కూడా నమ్మకంగా ఉండి చివరికి ఏమైపోయాడో తెలుసండి? ఈయన వద్దు అనుకున్న దాన్ని, డబ్బులకి ధనానికి ఆశపడి నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటే దైవజనుడు ఏమి ఇవ్వలేకపోయాడు, కానీ దేవుడు ఖచ్చితంగా పనిష్మెంట్ని ఇచ్చేశాడు. అలాగే మన జీవితాల్లో దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఒకవేళ ప్రభు మనతో ఎవరితోనైనా మాట్లాడుతున్నారేమో, అమ్మా ఎవరి గురించి కూడా మీరు చిన్న చూపు చూడబాకండి, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయబాకండి, ఎవరిని కూడా కదా వీళ్ళు బీదవాళ్ళు మేము గొప్పవాళ్ళమని ఎప్పుడూ చూడకండి. ఎందుకంటే బీదలను ప్రేమించేవారు వారు ఖచ్చితంగా దేవుని చేత ధన్యులు అనిపించుకుంటారు. అలాగే మన జీవితంలో గర్వం కానీ అహంకారాలు కానీ లేకుండా ప్రభు చేతిలో ఇక నుంచి నమ్మకంగా బ్రతుకుతాం కదా. మనం ఎక్కడికి వెళ్ళినా నమ్మకంగా జీవిద్దాం. ఎక్కడికి వెళ్ళినా నాది కాదు అనే వస్తువు దాని మీద మనం ఆశ పెట్టుకోకుండా నమ్మకంగా కనిగితే మాత్రం దేవుడు వారిని అంచెలంచెలుగా ఉన్నతముగా ఆశీర్దిస్తాడు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఉదయకాలంలో నాయన అయ్యా మేమైతే నీ సన్నిధిలో ఉన్నాము తండ్రి. అయ్యా ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, మంచి విధేయత వినయము కలిగి ప్రతి ఒక్కరు కూడా నాయన ఈ ఉదయకాలమున నీ ఆశీర్వాదములు దీవెనలు పొందుకుని వెళ్ళే కృపనిచ్చి దేవా దీవించమని, స్వస్థపరచమని, తాకమని, కాపుదల పెట్టమని, పుట్టినరోజు వివాహదినం చేసుకుంటే వారికి నిత్యము తోడుగా ఉండమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.